రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. బాగా తాగి డ్రైవ్ చేసిన ఆ యువకులు విదేశానికి పారిపోయారు. న్యాయం ఎక్కడా అని ఆ కుటుంబం నిలదొస్తుంది. ఇక భారీ భవనాలు కనుక నిర్మించుకుంటే వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి అంటుంది జలమండలి. రామప్పలో మైనింగ్ చేస్తే విధ్వంసం తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. జూలై 1, 2016 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ రోజు హైదరాబాద్లో జరిగిన ప్రమాదం మొత్తం నగరాన్నే కుదిపివేసిందని చెప్పుకోవచ్చు. బంజారా హిల్స్ ప్రాంతంలో కొంతమంది యువకులు తాగి అదుపు తప్పి అసలు ఎంతో స్పీడ్గా కారు నడుపుతూ ఆ కార్ యాక్సిడెంట్ ఎంత దారుణంగా చేసిందంటే డివైడర్ని ఢీకొట్టి అటువైపుకి వెళ్ళిపోయి అటువైపుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడ రమ్య అనే 10 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె బాబాయ్ రాజేష్, తాత మధుసూదనాచారి స్పాట్లో చనిపోయారు. ఆ రోడ్లో ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా పంజాగుట్ట నుంచి రోడ్ నెంబర్ 2 అది 3 కేబీఆర్ పార్క్ వెళ్ళే దానిలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదం. యువకులు బాగా తాగున్నారు. అసలు అడ్డు అదుపు లేకుండా చాలా స్పీడ్గా వాహనం డ్రైవ్ చేస్తూ, ఎంత స్పీడ్ అంటే డివైడర్ని ఢీకొట్టి పక్క రోడ్డుకి వెళ్ళిపోయి అటుపక్క వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. రమ్య అయితే ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఆమె కొంతకాలం చికిత్స తర్వాత స్పాట్లో చనిపోయింది. అయితే ఆ కుటుంబం ఇప్పటికీ 10 ఏళ్ళు దాటిపోయింది. ఒక్కటే ప్రశ్న అడుగుతుంది, మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే విష్ణు వినీత్ ఒకడు, శ్రావెల్ ఇంకొకడు. విష్ణు వినీత్ ఏంటంటే విదేశాలకు పారిపోయాడు. ప్రభుత్వం చెప్తుంది, పోలీసులు చెప్తున్నారు వాణ్ణి హైదరాబాద్కు తీసుకొస్తామని. కేసు అయితే నత్తనడక నడుస్తుంది. కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. 10 ఏళ్ళు గడిచాయి కానీ న్యాయం జరగల. ఎందుకు అసలు ఇంత దయనీయంగా మమ్మల్ని, అంటే మా కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం కానీ ఎందుకు స్పందన లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనేది ఆ కుటుంబం అడుగుతుంది. అయితే ఆ సంఘటన ఏదైతే యువకులు మద్యం మత్తులో అప్పటి నుంచే డ్రైవ్ కేసులు చాలా సీరియస్గా పోలీసులు కూడా కేసులు పెడుతున్నారు. ప్రతి వారం అలాగే ప్రతిరోజు కూడా కేసులు బుక్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ కూడా ఈ దుర్ఘటన తర్వాతే స్టార్ట్ అయింది. ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 25,000 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. 50 మందికి పైగా చనిపోతున్నారు ఈ రోడ్డు ప్రమాదాల్లో. కేసులు బుక్ అవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 50,000కు పైగా కేసులు బుక్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఒకటే అడుగుతుంది ప్రభుత్వానికి, కోర్టుకు తమకు న్యాయం చేయమని. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్లకు శిక్ష పడాలని. 10 ఏళ్ళు సమయం గడిచిపోయింది. ఆ నిందితులేమో విదేశాల్లో ఉన్నారు. న్యాయం ఎక్కడ అని సమాజం ప్రశ్నిస్తుంది. హైదరాబాదులో భూగర్భ జలాలు 2,000 అడుగుల లోతుకు పడిపోయాయి. భూగర్భ జల సంక్షోభం ఉన్న మెట్రో నగరాలు కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నంబర్ 1 వస్తుందని కేంద్ర జలశక్తి శాఖ కూడా చెప్తుంది. దారుణమైన పరిస్థితి ఉంది. చాలా కాలనీలు, చాలా అపార్ట్మెంట్లు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 14 లక్షలకు పైగా నల్లా కనెక్షన్స్ ఉన్నాయి. వాటర్ వర్క్స్ అయితే ఇస్తుంది. ప్రతిరోజు 10,000 ట్యాంకుల ద్వారా కూడా నీటి సరఫరా చేస్తుంది. అయినా నీటి సంక్షోభం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పక్కేమో వర్షం ప్రతి ఏడాది 1000 మిల్లీమీటర్ల వర్షం పడుతున్నప్పటికీ ఆ వర్షపు నీరంతా డ్రైనేజ్లో కొట్టుకుపోతుంది. అది కనుక ఇంకితే భూగర్భ జలాలు పైకి వస్తాయి. కాబట్టి ఇక జలమండలి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైరైజ్ బిల్డింగ్లు కనుక ఏర్పాటు చేసేటప్పుడు పర్మిషన్ ఇస్తే కంపల్సరీగా వాటర్ హార్వెస్టింగ్ ఉంటేనే, ఆ సిస్టమ్ పెడితేనే అనుమతిస్తామని తేల్చి చెప్పేసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళకు కూడా, అంటే ప్రతి అపార్ట్మెంట్లో కూడా
ఈ వాటర్ హార్వెస్టింగ్కు సంబంధించిన సిస్టమ్ ఏర్పాటు చేసుకునేలా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా చర్యలు చేపడుతుంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భూగర్భ జలాలు చాలా దారుణంగా పడిపోవడంతో అక్కడ చాలా తాగునీటి సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాటర్ తాగునీటి వాటర్ యొక్క సమస్య రాకుండా ఉండడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. గతంలో గోదావరి సుజలా స్రవంతి అనే కార్యక్రమాన్ని 3,375 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. అయితే ఆ వాటర్ వస్తుంది హైదరాబాద్ నగరానికి, అలాగే కృష్ణా వాటర్ వస్తుంది, మంజీరా నుంచి వస్తున్నాయి. అయితే ఇవి జంట నగరాల ప్రజల దాహార్తి తీర్చడానికి సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఇక మల్లన్న సాగర్పై ఆధారపడి అక్కడి నుంచి 198 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా హైదరాబాద్కు నీటి జలాలు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. పనులు చాలా శరవేగంతో అవుతున్నాయి. దానికోసం 4,500 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించారు. పనులు జరుగుతున్నాయి. అవి కనుక వస్తే మల్లన్న సాగర్ జలాలు కనుక తాగునీటి సమస్య చాలా వరకు తీరిపోతుందని డిపార్ట్మెంట్ జలమండలికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అంటే కృష్ణా ఆ తర్వాత మంజీరాతో పాటు ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి దాదాపుగా 10 టీఎంసీల నీటిని గతంలో తీసుకొచ్చారు. అయినా నగర ప్రజల దాహార్తికి ఆ నీరు సరిపోవడంలా ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కనుక పూర్తిగా కంప్లీట్ అయిపోయి పైప్ లైన్ల పనులు ఆ నీరు కనుక వస్తే కొంతవరకు ఈ తాగునీటి సమస్య తీరుతుందనేది అధికారుల అభిప్రాయం. వివిధ ప్రాంతాల నుంచి నీటిని మళ్లించడంతో పాటు ప్రధానంగా ఏదైతే వర్షపు నీరు పడుతుందో 1000 మిల్లీమీటర్ల వర్షం, ఆ నీటిని వృధాగా డ్రైనేజీలో పోకుండా కాపాడుకోవాలి. భూగర్భ జలాలు పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలంటే చాలా ప్రాంతాల్లో 2,000 అడుగుల లోపుకు భూగర్భ జలాలు వెళ్ళిపోయాయంటే ఎంత దారుణమైన పరిస్థితితో అర్థం చేసుకోవచ్చు. అది లెవెల్ పెరగాలి అంటే మనం వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. అది ఒక ఉద్యమంలా చేపట్టడానికి జలమండలి చాలా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల అన్వేషణ చాలా సీరియస్గా చేస్తుంది. సర్వే పనులు కంప్లీట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామప్ప దేవాలయానికి సమీపంలో ఉన్న రామప్ప చెరువు ఆ ప్రాంతంలో ఏదైతే వెంకటాపురం మండలంలో 1,800 ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్ కాస్టింగ్ మైనింగ్ చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదన పట్ల స్థానికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఒక పక్క, మరో పక్క చెరువు ఉంది. దీని కింద మైనింగ్ కనుక చేసినట్లయితే ఆ ప్రకంపనలకు చెరువుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ చెరువు కట్ట కనుక తెగిపోతే దేవాలయం కూడా కొట్టుకుపోతుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, అలాంటి ఆలోచనలు చేయవద్దని స్థానికులతో పాటు విద్యావేత్తలు అలాగే పర్యావరణవేత్తలు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఒక పక్కేమో ఈ ప్రతిపాదన ఇప్పుడు వచ్చింది కాదు, 2010 నుంచే ఈ ప్రతిపాదన ఉంది. అయితే ఆ టైంలో కూడా స్థానికులు చాలా గొడవ చేయడం, రామప్ప దేవాలయంపై చెరువుపై ప్రభావం పడుతుంది కాబట్టి ఉపసంహరించుకోవాలని గట్టిగానే ఉద్యమాలు కూడా జరిగాయి. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా ఉన్న కేసీఆర్ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు 2026లో కేంద్రం చేస్తున్న ఈ బొగ్గు బ్లాక్ల అన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో మైనింగ్ చేయాలన్న ఒక నిర్ణయం బయటకు రావడంతో మళ్ళీ ఆందోళనలు, అందరి తరఫున నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు కాబట్టి దీనిపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు పొందడానికి అంటే ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఈ ఆధ్యాత్మికకు సంబంధించిన అంశం, ఇంకొకటి ఆయా ప్రాంతాలు వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు కూడా ఈ చెరువు నుంచే తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఇంకొకటి బొగ్గు అనేది ఆర్థిక ప్రయోజనాలు కలిగింది కాబట్టి ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు 3 కూడా దీన్ని ఎలా ఉపయోగపడుతుంది అనే అంశం పైన రాజకీయాలకు వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ నిజంగానే ఈ ప్రాంతంలో బొగ్గుకు సంబంధించిన మైనింగ్ జరుగుతుందా, జరిగితే ఎలాంటి దుష్పరిణామాలు అవుతాయి అనే దాని మీద రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి తన అభిప్రాయం ఏం చెప్తారు, అసలు ఒకవేళ ఇక్కడ మైనింగ్ జరిగితే
ఈ నిజంగానే ఈ టెంపుల్పై అలాగే చెరువుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందాం. రామప్ప తెలంగాణకు గర్వకారణం. అట్లాంటి రామప్ప ఈరోజు ప్రమాదం అంచుల్లో ఉంది. ఈరోజే ప్రమాదం అంచుల్లో ఉందా లేకపోతే ఎప్పటి నుంచి ఉందో చూస్తే దాదాపు గత 20 ఏళ్లుగా ప్రమాదం అనుకుంటూనే వస్తున్నాం. 2001 అంటే దాదాపు 20-25 ఏళ్ల క్రితం చూస్తే అది దేవాదులు కావచ్చు. దేవాదుల కోసం నిర్మిస్తున్న సొరంగాల యొక్క ప్రకంపనల వల్ల రామప్పకు ఉంటుందని 2011 ఆ ప్రాంతంలో మాట్లాడుకుందాం. సరే, మొత్తానికి దాన్ని స్టాల్ చేయించగలిగాం. మళ్ళీ ఈరోజు సింగరేణి వాళ్ళ ఓపెన్ కాస్ట్ వెంకటాపురంలో వస్తుంది కాబట్టి రామప్పకు థ్రెట్ ఉందంటున్నాం. అసలు ఓపెన్ కాస్టే పెద్ద థ్రెట్ ప్రపంచానికి. ఈ ఓపెన్ కాస్టే పెద్ద థ్రెట్ మానవాళికి. ఎందుకంటే గ్రామాలకు ఓపెన్ కాస్ట్లు బొందలగడ్డలు అయిపోతాయి. ఆ బొందలగడ్డ ఈరోజు రామప్ప పక్కనే కూర్చోపోతున్నది. ఎందుకంటున్నాను అంటే, రామప్ప పక్కనే ఓపెన్ కాస్ట్ తీస్తే ఆ ఓపెన్ కాస్ట్ కోసం చేసే బ్లాస్టింగులు, తర్వాత పక్కనే ఉన్న రామప్ప చెరువు, ఆ రామప్ప చెరువుతో పాటు రామప్ప ఆలయం, ఈ మొత్తము ఒక ప్రాసెస్లో ఒక విధ్వంసానికి గురయ్యే అవకాశం ఉంది. భూమి పొరల్ని నువ్వు బ్లాస్ట్ చేస్తున్నప్పుడు ఆ బ్లాస్ట్ కేవలం ఆ ప్రాంతానికి ఆగదు. ఆ బ్లాస్ట్ ప్రకంపనల్ని సృష్టిస్తుంది. పక్కన రామప్ప ఆ చెరువును కూడా కదుపుతుంది. దాంతో లీకేజెస్ వస్తాయి. దాంతో పలుగు చీలికలు ఏర్పడే అవకాశం ఉంది. వాటర్ సీపేజ్ జరిగే అవకాశం ఉంది. గుడికి దగ్గరలో ఉన్న రామప్ప చెరువు నుంచి ఆ లీకేజెస్ ఈ గుడిని కూడా ధ్వంసం చేసే అవకాశం ఉంది. మరి ఇంత జరుగుతున్నా మనం ఎందుకు పట్టనట్టు కూర్చుంటున్నాం? అసలు నిజానికి మన బయటి ప్రపంచానికి ఇంత పెద్ద జరగబోతుందని కూడా తెలియదు. ఎందుకంటే ఈ అధికారులంతా గుట్టు చప్పుడుగా చేస్తున్నారు అనేది అనిపిస్తున్నది. అంటే గ్రామ సభల్లో ఎన్ఓసీలు తీసుకొని చేయాల్సింది ఒక ప్రాసెస్ ప్రకారం చేయాల్సింది కాకుండా, గుట్టు చప్పుడు కాకుండా యంత్రాంగం వార్డు మెంబర్లతోటి, పంచాయతీ మెంబర్లతోటి సంతకాలు తీయించుకొని మొదలుపెట్టే ప్రాసెస్ చేస్తున్నారని మనకు తెలుస్తున్నది. ఇది చాలా డేంజరస్ విషయం. ఈరోజు తెలంగాణ అస్తిత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ అధికారము, నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా అవి కాకుండా, కేవలం ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వంలో తెలంగాణ చరిత్రను చూడాలి. నాలాంటి వాడికి రామప్ప ఒక గుడి కాదు, రామప్ప ఒక చరిత్ర. కాకతీయుల కాలం నాటి ఒక వాస్తుకళకు, కాకతీయుల కాలం నాటి సామాజిక స్థితికి, కాకతీయుల కాలం నాటి రకరకాల ఆలోచన విధానాలకు రామప్ప ఒక సజీవ తార్కాణం. దాన్ని మనం కాపాడుకోకపోతే మాత్రం మనల్ని చరిత్ర క్షమించదు. అయితే చరిత్ర క్షమించకూడని పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రామప్పకు పెద్ద థ్రెట్ను తీసుకొచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి మనమంతా పూనుకోవాల్సి ఉంటుంది. రామప్పను థ్రెట్ నుంచి కాపాడాల్సి ఉంటుంది. అయితే ఇది 5 ఏళ్లకు ఒకసారి వచ్చే థ్రెట్స్ లాగా కాకుండా, అసలు రామప్పను మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఇట్లాంటి ఏ రకమైన థ్రెట్స్ రాకుండా చూసేంత పరిస్థితి మనం కల్పిస్తే కానీ మనం నిజమైన వారసత్వ పరిరక్షణ చేయలేము. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం at the rate of 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం at 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.